కొర్ర కొర్ర మీసోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. 2019 ఎలక్షన్ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నల్లిశెట్టి శ్రీధర్ గారు బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల్లోనే ఉన్నారు. ఆత్మకూరు సహజంగా రైతాంగ ఆధారిత నియోజకవర్గం కావడంతో రైతుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చుక్కల భూమి సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఈ సమస్యతో బాధపడుతున్న రైతులను కలుసుకుని వారిని చైతన్యపరిచి 4 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశారు. రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, హైవే దిగ్బంధనలు, 100 కిలోమీటర్ల మేర రైతులతో కలిసి పాదయాత్రలు, నెల్లూరు కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రైతులను సమీకరించి పెద్ద స్థాయిలో పోరాటం చేయడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం చివరికి స్పందించి ఒక జీవో జారీ చేయాల్సి వచ్చింది. నరం లేని ఆ నాలుక నానా కూతలు కూస్తే నరనరా తన నెత్తురు సలసలిమని కాగుతున్నా పంటి బిగున ఆ ఆవేశాన్ని ఆ బాధని తొక్కిపెట్టి రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న చుక్కల భూముల రైతన్నల యొక్క సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. రాకపోయినా అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో సర్వస్వం కోల్పోయినా సమస్త మానవ జాతి మనుగడ కోసం తాను మట్టిలో కలిసే వరకు మట్టితో కలిసి పనిచేసే రైతన్న ఎప్పుడో ఒక్కసారి కడుపు మండే తను పండించిన పంటకు సరైన గిట్టుబాటు ఇవ్వండి మహాప్రభుని రోడ్డెక్కి వేడుకుంటే అటువంటి రైతులపై అటువంటి అన్నదాతలపై అక్రమ కేసులు బనాయించడం అత్యంత దారుణము, నీచము, క్రూరం అని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా మనవి చేస్తా ఉంది. అలాగే నడికూడి నుంచి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ భూసేకరణ విషయంలో కూడా రైతుల తరఫున పోరాడారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఆలస్యాలను ప్రశ్నిస్తూ ఉద్యమం చేపట్టారు. అదేవిధంగా సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా భూమి పూజ చేసి ప్రాజెక్టును ఇతర ప్రాంతానికి తరలించడంపై తీవ్రంగా వ్యతిరేకించారు. ఇసుక మాఫియాపై కూడా బలమైన పోరాటం చేశారు. పడమటి కంబంపేడ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుండగా లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. పోలీసులు ఆ లారీలను అనుమతించడాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. దువ్వూరులో కూడా ఇసుక లారీలను అడ్డుకున్న సమయంలో వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన జరిగింది. ఆ దాడిపై నెల్లూరులో నిర్వహించిన ధర్నాలో తీవ్రంగా స్పందించి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ చేశారు, మరిపోవడానికి రాశారు, దొంగ బిల్లు చేశారు, దొంగలా ఇక్కడ ఉంది, మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారు, తీసుకోరా? మీరు వెళ్ళండి పై ఆఫీసర్ దగ్గరికి. నేను లారీలు కదండి అంటే అటు పోగానే మీరు లారీలు పంపించేస్తారా? చెప్పేది మేము దొంగ పట్టుకున్నాము, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మమ్మల్ని వెళ్ళిపోగా లారీ వెళ్ళిపోతాయి, మళ్ళీ మాకు ఎవిడెన్స్ నుంచి వస్తుంది. ఘటనాస్థలికి మూకుమ్మడిగా వచ్చిన వైకాపా నాయకులు జనసేన నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. పెద్ద అబ్బిపురం గ్రామంలో జనసేన జెండా పట్టుకున్న రైతుకు చెందిన 4 ఎకరాల మామిడి తోటను నరికివేయడంతో ఆ రైతుకు న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవటం బదులు ఆయన్నే అరెస్టు చేసి జైలుకు పంపారు. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను కూడా సాధ్యమైనంత వరకు అమలు చేసే ప్రయత్నం చేశారు. వెంకట్రావుపేట హరిజన కాలనీలో శ్మశాన వాటిక అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశారు. అలాగే జనసేన కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాలలో న్యాయం జరగటం లేదని మొదటిసారి బహిరంగ వేదికపై ప్రశ్నించి కార్యకర్తలకు అండగా నిలిచినారు. నామినేటెడ్ పదవులు అయితేనేమి, ఈ ఎన్ఆర్డిఎస్ ఫండ్స్ సంబంధించి ఈ నిధులు అయితేనేమి, తర్వాత ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీకి 60%, జనసేన పార్టీకి 30%, భారతీయ జనతా పార్టీకి 10% కేటాయించవలసిందిగా ఆ విధంగా పైన ఒక ఒప్పందం చేసుకోమన్నారు. ఆ ఒప్పందాన్ని తుంచే తప్పకుండా ఇక్కడ అమలు చేయాలని, అదే నిష్పత్తులు మాకు జన సైనికులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. మాకు మొదటి
మాకు మొదటి విడత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో మాకు ₹1 కేటాయించలేదు. రెండో విడత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో అయినా మాకు జన సైనికులు కొంత నిధులు కేటాయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ప్రయోజన కార్యక్రమంలో మాకు న్యాయం చేయమని పెద్దన్నయ్య పాత్ర పోషించమని చెప్పి మీ జనసేన పార్టీ తమ్ముడుగా మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లక్కరాసుపల్లె సోమశిల కాలువలో పూడికలు, పిచ్చి మొక్కల వల్ల నీటి ప్రవాహం ఆగిపోవడంతో ప్రభుత్వ సహాయం లేకపోయినా సొంత నిధులతో కాలువ పూడిక పనులు చేసి రైతులకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ లక్రాజపల్లి గ్రామం అండి మాది. కానీ 24RR కింద క్రియల కాలువ అనేది ఉంది, లక్రాజపల్లి పాద్దల కాలువ. కానీ గత 5 సంవత్సరాల నుంచి పూడిక తీయలేదు. కానీ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత కారుకు కూడా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇటీవల మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి విన్నతించాము. కానీ ఆయన సొంత నిధులతో ఈ కాలువ పూడికి తీసేదానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం కూడా రైతులను సమావేశపరుస్తూ వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని సాంకేతిక ఆధారాలతో రైతాంగ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ రైతాంగం విషయంలో కూటమి తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించారు. ఒంటి వారస్తూ నిరంతరం కూటమి ప్రభుత్వం మీద ఈ విధంగా విష ప్రచారం సాగించడం మీకు మంచిది కాదని చెప్పి, మీరు రాయలసీమ ద్రోహిగా ప్రజలు ముద్రపడతారని చెప్పి, రాయలసీమ రైతాంగానికి ముద్రపడతారని చెప్పి సందర్భంగా పులిచింతల గేట్లు కొట్టుకోపోయాయి, పించా డ్యాం గేట్లు కొట్టుకోపోయాయి, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయింది. ఈ సోమశిల ఆస్థానం పూర్తిగా దెబ్బతింది. ఇవన్నీ జరిగి 2020-21 సంవత్సరం జరిగింది. ఆ తర్వాత వీటిని బాగు చేసడానికి, వీటిని చక్కబెట్టడానికి వైసీపీ ప్రభుత్వానికి 3 ఏళ్ళ వ్యవధి ఉంది. అయినా పట్టించుకోవాలా. వాళ్ళు ఈ మధ్య నెల్లూరు నుంచి రాయలసీమ నేతలందరినీ పోతిరెడ్డి బాట తీసుకెళ్లారు. పోతిరెడ్డి బాట తీసుకెళ్లి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాడు. ఆ రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. దానివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రధాన అభియోగం. రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు ఎప్పుడు మొదలుపెట్టావు స్వామి? 2020లో మొదలుపెట్టావు. 2021లో అయిపోయింది. ఎందుకు అయిపోయింది? అనుమతులు లేకుండా నువ్వు చేసిన ఈ నిర్వాహానికి ఈ రోజు కూటమి ప్రభుత్వమే నిందేయడం ఎంతవరకు కరెక్ట్? తర్వాత దాంట్లో నువ్వు ₹1,000 కోట్ల స్కామ్ చేసావంటున్నా. అసలు అనుమతి లేని ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టాలా? దానికి అమౌంట్ ఎందుకు సాక్షి చెప్పాలా? ఈ రోజు ₹1,000 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలా? దీనికి ముమ్మాటికి కారణం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు దిగిపోతే మీరు గెలవగలుగుతారా? గంటా బలంగా మేము గెలుస్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, కన్నుడి కవచకుండా ఎలా ఎట్ట కాపాడారు కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఆ విధంగా కాపాడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ కవచకుండాలుగా కాపాడిన రోజు కూటమి ప్రభుత్వం వెతుకు కూడా మీరు బేకలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక మాట చెప్తున్నా, మీరు పార్టీగాలను కలపాకండి. ఇప్పుడు 2029 కావచ్చు, 2034 కావచ్చు, ఇంకా జీవితాంతం ఈ వైసీపీ ప్రభుత్వం తిరిగి గద్దెనెక్కే అవకాశం లేదు. కూటమి ఉన్నన్ని రోజులు, జనసేన పార్టీ కూటమి కాపు కాసిన రోజులు మీరు అధికారం వస్తున్న పార్టీగాలను కనపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజలకు మేలు చేసే విధంగా మీరు మాట్లాడండి, ప్రజలకు అనుకూలంగా ఉండండి. ప్రజల తరఫున ప్రజా సమస్యలను పోరాటం తప్పనిచ్చి ఈ విధంగా ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో చేస్తున్నాం, ఏదో జరిగిపోతుందని నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ CGFS పద్ధతిని వచ్చేసి ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతు కూలీలు రైతులుగా మార్చారో ఆ లెక్క మా దగ్గర లేదు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం 60,500 రైతు కుటుంబాలని 66,276 ఎకరాలు వాళ్ళకి పట్టాలుగా మంజూరు చేసి ఆ రైతు కూలీలు రైతులుగా మార్చడం జరిగింది. వీరందరికీ ఈ జీవో నెంబర్ 288 ద్వారా వీరందరికీ పట్టాలు కేటాయిస్తారని చెప్పి గతంలోనే కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంతలేకే ఈ CGFS ద్వారా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వీళ్ళకి పట్టాలు ఇచ్చే క్రమంలో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యం కారణంగా వెంటనే 2019లో సార్వత్రిక ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడడం ఈ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీళ్ళ గోడు పట్టించుకున్న పాపం పోలేదు. ఇప్పుడు CGFS రైతుల పరిస్థితి ఏమైంది అంటే CGFS వ్యవసాయంలో వాళ్ళు కూడా హక్కులు కోల్పోయారు. ఎందుకంటే ఈరోజు రద్దు చేశారు. కొత్తగా పట్టాలు ఇస్తే వాళ్ళకి పట్టాలు ఇలా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.